ఇప్పుడు ఈ దేశంలో మనం అవుననుకున్నా కాదనుకున్నా మనందరికీ తెలుసు, పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్నటువంటిది దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తిస్తుందా వర్తించదా అనేటువంటి టాపిక్ మీద. ఇటీవల కాలంలోనే దళిత సంఘాల నాయకుడు, పెద్ద లీడరు, అందరి పెద్దన్నగా పిలువబడుతున్నటువంటి మందకృష్ణ మాదిగ గారు, మాల మహానాడు చెన్నయ్య గారు కూడా, మాలలు మాదిగ నాయకులు కూడా మేము ఈ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. నేనేమంటున్నాను అంటే, ఈ దేశంలో నువ్వు ఏ మతంలోకి పోయినా నీకు కులం ఉండదు బ్రదర్. నేనేం చెప్తున్నానంటే, సింపుల్గా మీకు మాట చెప్తాను. వాళ్ళు ఏమంటున్నారంటే, కులం అనేటువంటిది హిందూ, జైన, సిక్కు మత పునాదుల మీద ఆధారపడి ఉన్నటువంటిది కదా. మీరు దళిత క్రైస్తవంలోకి పోతే క్రైస్తవంలో కులం లేదు కాబట్టి మీకు ఎలా ఎస్సీ హోదా వర్తిస్తుంది, అట్రాసిటీ చట్టం మీకు ఎట్లా వర్తిస్తుంది అంటున్నారు. మేమేమంటున్నామంటే, ఇటీవల కాలంలో మనం వందల వేల సంఘటనలు చూసాం. కారంచేడు, చుండూరు మీ అందరికీ తెలుసు. దాంట్లో వాళ్ళ పేర్లు జోసఫ్, యాకోబ్ అని ఉంటుంది. ఇటీవల కాలంలో తెలంగాణలోనే మరియమ్మ అనేటువంటి ఒక ల్యాకప్ డెత్ జరిగింది. ఆమె పేరేం పేరు? మరియమ్మ. దేవుణ్ణి మాత్రం యేసుప్రభుని నమ్ముకుంది, కానీ కుల వివక్షత గురైంది. మరి యేసుప్రభుని నమ్ముకున్న కుల వివక్షతకి ఎందుకు గురైంది? అక్కడ ఉన్నటువంటి ఫాస్టర్ కమ్మ ఆయన. ఆ మతంలో కూడా కమ్మలు, రెడ్లు, వెలమలు కింద ఉన్నటువంటి కులాలని దళితులుగానే చూస్తున్నారు కదా. బౌద్ధంలో కులం లేదని బాబాసాహెబ్ అంబేద్కర్ 5,000 మందితోని బౌద్ధంలోకి పోతే దాంట్లో కూడా బ్రాహ్మణులు జొరబడ్డారు. తర్వాత దళిత బౌద్ధులకు ఎస్సీ హోదా, బ్రాహ్మణ బౌద్ధులకు బ్రాహ్మణ హోదా కల్పించారు. జైనంలో కూడా కాన్సీరామ్ సార్ మనకు కనపడతాడు. సార్ మన పంజాబ్లో సిక్కు మతంలో కూడా దళితులు లేకపోతే అప్పర్ కాస్ట్ అనేటువంటి ఇది ఉన్నది. అదేవిధంగా మేమేమంటున్నామంటే, దళిత క్రైస్తవులని దళితులుగానే గుర్తించండి. వాళ్ళు ఏ మతంలో ఉన్నా సరే వాళ్ళు కుల వివక్షతను ఎదుర్కొంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి యేసుప్రభుని నమ్మినంత మాత్రాన ఆయన కుల గౌరవం పోవట్లే, ఆయన రెడ్డిగానే గౌరవిస్తున్నారు. ఒక మాదిగ అయినో ఒక మాలైనో దేవుణ్ణి విశ్వసిస్తే ఆయనను మాత్రం నువ్వు ఏమంటారు, నీకు ఎస్సీ హోదా వర్తించదు, నీకు బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి, నువ్వు మైనారిటీ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్తా ఉన్నారు. మరి ఇదే హోదాని రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు, కమ్మ ఫాస్టర్లో, బ్రాహ్మణ ఫాస్టర్లో వాళ్ళకి ఎందుకు వర్తించదు? వాళ్ళు ఏ మతంలోకి పోయినా వాళ్ళ గౌరవం ఉంటుంది. మీరు చూడండి, రోమన్ క్యాథలిక్ ఉంటుంది, దాంట్లో అంతా అప్పర్ క్యాస్ట్లో ఉంటారు. సిఎస్ఐ, చిన్న చిన్న ఇవి ఉంటాయి, బ్యాప్టిస్ట్ అని రకరకాల చర్చలు ఉన్నాయి. దాంట్లో అప్పర్ క్యాస్ట్లు ఉన్నారు, ఈ కింది కులాల వాళ్ళు ఉన్నారు. దాంట్లో కూడా వివక్షత ఉన్నది. ఎక్కడ దాకా ఎందుకు? మీరు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి పోండి, మాలపేట, మాదిగపేట ఉంటుంది. మాదిగలకు సపరేట్ చర్చి, మాలలకు సపరేట్ చర్చి, రెడ్డిలకు సపరేట్ చర్చి. రెడ్డి చర్చిలోకి మాలైననే మాదిగైనా రానియడు. ఇది వివక్షతే కదా బ్రదర్? ఇది వివక్షతనే కదా? భారతదేశంలో నువ్వు ఏ మతంలోకి పోయినా కులం నిన్ను వెంబడిస్తూ ఉన్నది, అంటరానితనం నిన్ను అంటుకుంటా ఉన్నది, అలా కుల వివక్షతను గురవుతా ఉన్నావు. కాబట్టి మీరు చెప్పండి. కాబట్టి దీన్ని 1-2 సార్లు మేధావులే కానీ, వివిధ ప్రజా సంఘాల నాయకులే కానీ, రాజకీయ పార్టీలే కానీ ఆలోచించాలి. నేను నా దాకెందుకండి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడాడు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాల్సిందే, దానికోసం నేను కొట్లాడుతా అన్నాడు. పలుమార్లు పవన్ కళ్యాణ్ గారు, సనాతన ధర్మరక్షకుడిని నేనని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా అవునండి వాళ్ళు దళిత క్రైస్తవులని ఆయన కూడా మాట్లాడాడు. కేటీఆర్ గారు, నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు ఏదో సందర్భంలో మాట్లాడు, మీ అందరికీ కూడా తెలుసు. ఇలా అందరికీ తెలిసినప్పటికీ కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను ఎందుకు దూరం చేయాలనుకుంటున్నారు అంటే, వాళ్ళు దళితులు ఈ దేశంలో ఇంకా అణచివేతకు గురవుతూనే ఉండాలి. సింపుల్ నేను చెప్తా బ్రదర్, దళిత క్రైస్తవులు ఎవరు కావాలని పోరు. వందల వేల సంవత్సరాల నుంచి బైబుల్ని ఏ మతంలో రాశారు? హిబ్రూ భాషలో రాశారు. హిబ్రూలో నుంచి వాళ్ళు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకున్నారు, ఖురాన్లోకి ట్రాన్స్లేట్ చేసుకున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి మన తెలుగు ఉన్నది, తమిళ్ ఉంది, బెంగాలీ ఉన్నది, ఒడిశా ఉన్నది, మాతృభాష వాళ్ళకి ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు? మా అయ్యకు మా వాళ్ళకి ఏమైనా చదవచ్చా? మా అమ్మకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎట్లా తీసుకోవాలో రాదు. బైబుల్లో ఏముందో చదివి ఆమె ఎట్లా సువార్తని ప్రచారం చేసి ఉంటుంది? కుల వ్యవస్థలో కింద ఉన్నది, ఆమెకి ఎక్కడికి పోవాలో తెలియదు. మా వాళ్ళు, మా తాతలు, మా అయ్యలు అట్లనే పోయిర్రు.
కాబట్టి చదువుకున్న తర్వాత మేము ఇవన్నీ క్వశ్చన్ చేస్తూ ఉంటే ఈరోజు మా పునాదులు ఎక్కడ కదులుతాయో అనేటువంటి ఉద్దేశంతో పర్టికులర్గా దళితుల మీద దాడి చేస్తూ ఉన్నారు. మీరు చూడండి, మేము గిరిజనులకు ఇచ్చినటువంటి ఆదివాసులకు, గిరిజనులకు, ఎస్టీలకు ఇచ్చినటువంటి తీర్పు, గిరిజనులు ఏ మతాన్ని ఆచరించినా సరే వాళ్ళకు గిరిజన యాక్టే వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కొండ ప్రాంతంలో ఉంటారు, వాళ్ళు ఒక సపరేట్ తెగ అనేది. వీళ్ళు కూడా అన్టచబిలిటీస్ కదా, ఏ మతంలో పోయినా కుల వివక్షతను ఎదుర్కొంటూ ఉన్నారు కదా. కాబట్టి వీళ్ళను కూడా అదే విధంగా గుర్తించండి అనేటువంటిది మా వాదన. నెంబర్ 1, మీరు నిజంగా క్రైస్తవ మతాన్నే లేకుండా చేయాలి, క్రైస్తవం లేదనుకుంటే మీ మతంలో కులం ఉన్నది, దాన్ని సంస్కరించుకొని మమ్మల్ని కూడా కృష్ణుడు చెప్పినట్టు అన్ని గుళ్ళల్లో పూజారులను చేయండి. వందల వేల సంవత్సరాల నుంచి మీరే పూజారులు ఉన్నారు కదా. కులం లేదంటారు, ఎవడో బ్రిటిషర్ సూచించాడు. కులం లేకపోతే మన ఆదిశంకరాచార్యులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దళిత గోవిందం అని చేసి దళితులను నెత్తిమేసుకున్నాడు లేడా? మంత్రం చదివితే దేవుడు పారిపోతాడంటే అలా ఎలా పారిపోతాడని రామానుజుల వార ఆదిశంకరాచార్యులు దళిత చెవులో మంత్రాన్ని చదివి వినిపించాడు. ఇప్పుడు పోలేదా దేవుడు అన్నాడు. వాళ్ళ కాలంలో కులం లేదా? ఉన్నది కదా, వాళ్ళే ఒప్పుకున్నారు కదా కులం ఉందని. స్వామి వివేకానందుడు కులం గురించే మాట్లాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ కులం గురించే మాట్లాడాడు, మహాత్మా పూలే కులం గురించే మాట్లాడాడు. ఇలా దేశంలో ఉన్నటువంటి చాలామంది సంఘ సంస్కర్తలు అందరూ కులం గురించే మాట్లాడారు. కాబట్టి ఈ దేశంలో నువ్వు ఏ మతంలోకి పోయినా కులం నిన్ను వెంబడిస్తూ ఉన్నది. కాబట్టి ఎస్సీలని, దళిత క్రైస్తవులుగానే గుర్తించాలి. దళిత క్రైస్తవేతరులు ఎవరైతే ఉన్నారో, కమ్మలు, రెడ్లు, బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీరు ఏ హోదా ఇచ్చుకోవాలంటే ఆ హోదా ఇచ్చుకోండి, మా సంబంధం లేదు. ఎందుకంటే అన్టచబిలిటీ మా కులాలకు ఉన్నది. అది మేము చెప్పదలిచాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.